సార్ అందరూ త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మూవీ అనుకుంటారు తప్ప అసలు ఎడ్యుకేషనల్ సిస్టంలో త్రిబుల్ ఆర్ గురించి ఇప్పుడున్న వాళ్ళకి నిజంగా తెలుసా? అసలు అది తెలియదు. తెలియని వాళ్ళకి త్రిబుల్ ఆర్ గురించి మీరు చెప్పండి సార్. ఏ సిస్టమ్ అయినా కానీ అసలు అకాడమిక్స్ అంటే ట్రిపుల్ ఆర్. ఉమ్, అది రాజమౌళి గారి ట్రిపుల్ ఆర్ కాదు. ఉమ్, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్స్. ఉమ్, అంటే విద్యార్థికి చదవటం రావాలి, ఉమ్, రాయటం రావాలి, బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి. ఉమ్, అంటే కూడికలు, తీసివేతలు, అట్లాంటి చిన్న బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి, ఉమ్, చదవటం రావాలి, రాయటం రావాలి. ఉమ్, సో ఈ 3 Rs పూర్తి చేయటమే ఎడ్యుకేషన్, అంటే విద్య యొక్క ప్రథమ విధి. అంటే ద ప్రైమ్ ఎయిమ్ ఆఫ్ అన్ ఎకడమిక్స్ ఏంటి అని అంటే 3 Rs పూర్తవ్వాలి పిల్లవాడికి. సో కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే ఈ 3 Rsని వదిలేసి ఈరోజు రాయరా అంటే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా అంటాడు, ఉమ్, నేను చదవరా అంటే నేను వీడియో వింటున్నాను అంటాడు. ఉమ్, సో ఏదైనా క్యాలిక్యులేషన్ చెయ్యి అనగానే క్యాలిక్యులేటర్ని యూజ్ చేస్తూ ఉన్నాడు. అవును. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి, ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉంటుంది, ఉమ్, మాకు మెమరీ, స్మృతి, విస్మృతి, తర్వాత ఎంతసేపటికి పిల్లవాడు మర్చిపోతాడు. ఉమ్, సో నువ్వు 24 గంటల్లో ఎంత పర్సంటేజ్ మర్చిపోతావు, ఉమ్, 48 గంటల్లో ఎంత పర్సంటేజ్ మర్చిపోతావు. ఉమ్, నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే, పిల్లవాడు గుర్తుండాలి అని అంటే బిఎడ్ అనేది ఒక అద్భుతమైన కోర్స్ అండి. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక అద్భుతమైన కోర్సు. ఉమ్, సో అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈరోజు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చేది మామూలు ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళే విధంగానే అవుతున్నాయి. కానీ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ బిఎడ్లో బాగా చదివేటువంటి, మాతో వర్క్ చేయించేటువంటి వ్యవస్థ నాకు దొరికింది. ఎంఎడ్లో దొరికింది, ఎంఫిల్లో, వీటన్నిటిలో కూడా రీసెర్చ్ చేస్తేనే పేపర్ ఫిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో పిల్లవాడి కేస్ స్టడీ చూడటం, అలాగే పిల్లవాడికి ఎలా చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్స్తో చెప్పాలి, ఇందాక నేను మీకు మెన్షన్ చేశాను, ఏ మెథడాలజీతో లెసన్ని చెప్పాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేటువంటి ఒక ఇదంతా కూడా ఈ బిఎడ్ మెథడాలజీలో చెప్తారు. సో అది ఇక్కడ మనకి మిస్ అవుతోంది. దానివల్ల ఏమవుతోంది అని అంటే 3 Rs అనేటువంటివి మిస్ అయిపోయి స్టూడెంట్ ఏంటి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకోవటమే నోట్స్ గాను, లేకపోతే వీడియో లెసన్ వినటమే చదవటం గాను, క్యాలిక్యులేటర్ మీద చేయటమే మ్యాథమెటిక్స్ గాను భావించేటువంటి రోజుల్లోకి వెళ్ళిపోయి వారికి పైపైన జ్ఞానమే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళినటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండట్లేదు. అంటే సార్ మేము చదువుకున్నప్పుడు మా టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు 10 సార్లు విన్నది ఒక్కసారి మీరు రాస్తే అంత మెమరీ పవర్ ఉంటుంది, గుర్తుంటుంది. సో మీరు క్లాస్లో ఎంత విన్నా కూడా మీరు మళ్ళీ రాయండి, రాస్తే మీకు మెమరీ పవర్ పెరుగుతుంది, గుర్తుంటుంది అని. సో అలా రాయడం అనేది ఇప్పుడు లేదు, హోంవర్క్లు కూడా లేవు, అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇది ప్లస్ అనుకోవచ్చా, మైనస్ అనుకోవచ్చా? మీ కాలం కాదమ్మా, నా కాలం కాదు, వచ్చే కాలం, పై వచ్చే కాలం, ఎన్ని కాలాలు ఉన్నా భూమి ఉన్నంత కాలం చదవటం అని అంటే ఈ 3 Rsే. చదువు అంటే 3 Rsే. ఈ తర్వాత మిగిలినవన్నీ కూడా ఎడిషనల్స్. అంటే అవి ఏంటి అని అంటే సొగసులు అని చెప్పని అనొచ్చు, వాటిని మనం యాడాన్స్ కిందే చెప్పొచ్చు, కానీ అవి ప్రైమరీ కాదు. మీ కాలమైనా, నా కాలమైనా, ఏ కాలమైనా మానవుని మెదడులో ఉండేటువంటి నెమోనిక్స్ అని ఉంటాయి, స్మృతి గుర్తులు. ఇవి ఎప్పుడు ఏర్పడతాయి అని అంటే నువ్వు ఎప్పుడైతే చూస్తున్నావు, రాస్తున్నావు, దాన్ని మళ్ళీ మాట్లాడుతున్నావో అప్పుడు మాత్రమే స్మృతి గుర్తులు అనేవి ఏర్పడతాయి. అవి నీకు లోపలెళ్ళి స్టేబుల్గా అవి పేరుకుంటాయి, అంటే నీకు అవి రిజిస్టర్ అయిపోతాయి. అంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఆ రిజిస్టర్ అవ్వాలి అని అంటే మీరు చూడండి, ఈరోజు IAS IPS ఆఫీసర్స్ అవ్వాలి. IAS IPS అవ్వాలి అని అంటే 3 hours ఒక విషయం గురించే రాయాలి, డిస్క్రిప్టివ్ పేపర్ రాయాలి. ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలన్నా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషనే రాయాలి. ఈరోజు పట్టుమని 10 నిమిషాలు రాసే ఓపిక పిల్లలకి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అని అంటే అసలైనటువంటి విషయాన్ని వదిలేసి కొసరైనటువంటి విషయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈరోజు పెన్ పట్టుకొని ఒక నువ్వు ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, నేను చూసినటువంటి అంశాల గురించి రాయండి అని అంటే రాయలేకపోతున్నారు. సో ఈ 3 Rsని మిస్ అవటం మూలంగానే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ అనేటువంటిది పోతుంది. IAS IPSలు అవ్వాలి అని అంటే 3 Hrsలో ఒక పేపర్ రాయాలి, ఒక విషయం గురించి రాయాలి, అది రాసి మెప్పించగలగాలి, దస్తూరి బాగుండాలి, ఇన్ఫర్మేషన్ లోతుగా ఉండాలి, అండ్ ఇచ్చినటువంటి టైంలోపు ఆ విషయం పూర్తవ్వాలి. ఇవన్నీ రావాలి అని అంటే లోతైన అవగాహన ఉండాలి, చదవాలి, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి, అదొక్కటే. సార్ బేసిక్గా
ఇప్పుడు మీరన్నారు, మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్‌లు, స్కూల్సు, స్లేట్స్ దాంట్లో హార్డ్ వర్క్ జేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఫోన్ ఇస్తేనే ఇప్పుడు అన్నం పెట్టడానికి గూడా ఫోన్ చూపించి తప్ప అన్నం తినిపించట్లేదు. అదే మనం రాంగ్ అని మాట్లాడుతున్నప్పుడు, ఈ హోమ్ వర్క్‌లు ఇవన్నీ గూడా స్కూల్‌లో ట్యాబ్‌లు ఇవ్వడము, ఫోన్‌లో అసైన్‌మెంట్‌లు చేయడము, ఈ సిస్టమ్ ఎంతవరకు కరెక్టు? ఇది కంటిన్యూ అవుతదా? ఇప్పుడు ఏఐ గూడా వచ్చిన తర్వాత విద్యార్థులకి ఈజీ అవుతది, ప్లస్ అవుతది, టెక్నాలజీ అని మాట్లాడుతున్నారు కానీ, ఆ టెక్నాలజీ మనల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తది అనేది అదేనండి. ఇక్కడ ప్రతి వస్తువు కానీ, ఏ వస్తువు అయినా సరే, దానిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేటువంటి దాని మీద అవగాహన అనేటువంటిది ఉండాలి. హ్మ్. సో, ఈరోజు డిజిటల్ విప్లవం మూలంగా నువ్వు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాపీగా చదువుకొని, మనకి వీటిట్లో చదివే ఏది యూట్యూబ్ వీడియోలు చూసే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. యూట్యూబ్ వీడియోస్ని ప్రిపేర్ అవుతూనే సబ్జెక్ట్ నాలెడ్జ్ని, ఖాన్ అకాడమీ వీడియోస్ కానీ ఇవన్నీ ఫ్రీగా దొరికేటువంటి వీడియోస్ ఉన్నాయి. హ్మ్. అంటే నేను అకాడమిక్స్ గురించి చెప్తున్నాను. సో వాటిని నేర్చుకొని ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే డెవలప్ అవుతూ ఉన్నారు. ప్రతి రంగంలో కూడా ఆ యొక్క దాన్ని తీసుకొని డెవలప్ అవుతూ ఉన్నారు. హ్మ్. దీనిని ఎంత మటుకు నేను వాడాలి, హ్మ్. ఇది ఎంత స్థాయిలో నా యొక్క తరగతి గదిలోకి ఎంటర్ అవ్వాలి హ్మ్. అనేటువంటి బేరీజు యాజమాన్యానికి ఉండాలి, తల్లిదండ్రులకి ఉండాలి. ఆ. సో తల్లిదండ్రులు, యాజమాన్యం ఎప్పుడైతే మర్చిపోయి హ్మ్. నాకు టీచర్ లేకపోయినా కానీ నా క్లాస్ రూమ్ నడుస్తుంది అని అనుకుంటే అది భ్రమభ్రాంతి. అవును. ఏ కాలమైనా కానీ టీచర్కి రీప్లేస్మెంట్ అనేటువంటిది ఏఐ కానీ లేకపోతే డిజిటల్ వీడియోస్ కానీ అవ్వవు. హ్మ్. సో దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ టీచర్. హ్మ్. సో టీచర్ హ్యాస్ టు టీచ్. హ్మ్. ఏ విద్య అయినా గూడా గురువుంటేనే అదొక ఫార్మాట్‌లో ఒక మంచి అడుగుల్లో వెళ్తారు అని అంటారు. అసలు గురువు లేని విద్య ఎంతవరకు కరెక్టు అనేది గూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడొచ్చే సిస్టమ్ గూడా చాలామంది ఏఐని కోరుకుంటున్నారు. యాస్ ఎ టీచర్‌గా ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు మన కంట్రీకి యూతే అంతా అని మాట్లాడుతూ ఉంటారు. మరి మన ఎడ్యుకేషనల్ సిస్టమ్స్‌లో ఎటువంటి మార్పులొస్తే బావుంటది? ఇప్పుడున్న సిస్టమ్ కరెక్టా? రైటా? రాంగా? ప్రాక్టికల్‌గా మిమ్మల్ని ఒక చిన్న మాట అడిగేసి నేను దీనికి ఆన్సర్ చెప్తాను. మీరు నన్ను హ్మ్. క్వెషన్ అడిగారు. హ్మ్. నేనేం మాట్లాడకుండా ఇలాగే ఒక 2 నిమిషాలు కూర్చుంటా. హ్మ్. ఏం చేస్తారు? ఆన్సర్ లేదా మీ దగ్గర? ఆన్సర్ చెప్పట్లేదు అని అనుకుంటా. ఉందమ్మా అని చెప్పేసి మళ్ళీ సైలెంట్‌గా ఉంటా. ఏం చేస్తారు? అంటే ఇది రాంగ్ అని అర్థం ఏదో చేసుకో. ఒక ఎక్స్‌ప్రెషన్ కోసం మీరు నన్ను క్వెషన్ అడుగుతారు. అవును. ఏఐ అడుగుతుందా? అడగ నా మొహంలో ఉన్న హావభావాలు, ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నానా, ప్రశాంతంగా ఉన్నానా, కోపంగా ఉన్నానా, హ్మ్. లేకపోతే నాకు నా నా దగ్గర సమాధానం ఉందా లేదా అనేటువంటి విషయం హ్మ్. మీకు ఆ యొక్క కవళికల ద్వారా, హ్మ్. శరీర భాష ద్వారా, హ్మ్. వీటి ద్వారా మీరు గ్రహించగలుగుతున్నారు. హ్మ్. తరగతి గది కూడా అంతే. హ్మ్. తరగతి గది కూడా అంతే. మనిద్దరం ఇప్పుడు తెలుగులో హాయిగా మాట్లాడుకుంటున్నాం. హ్మ్. సో అదే మనిద్దరం వేరే భాషా ప్రాంతానికి చెందిన వాళ్ళం అనుకోండి. హ్మ్. సో మీ భాషలో ఉన్నటువంటి లోపము నాకు అర్థం కాదు. హ్మ్. నా భాషలో ఉన్నటువంటి లోపం మీకు అర్థం కాదు. ఆ! సో అప్పుడేమవుతుంది, ఇద్దరికీ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ప్రాపర్గా జరుగుతుందా? జరగదు. జరగదు. అంటే స్లాంట్ మార్పున్నా లేకపోతే హ్మ్. ఇక్కడ మనం ఉపయోగించుకునేటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మన చుట్టూతా జరిగేటువంటి ఇవి ఉపయోగించుకుంటూ ఉంటాం. హ్మ్. సో టీచింగ్ అనేటువంటిది ఆ యొక్క భౌగోళిక పరిస్థితుల్ని బట్టి, హ్మ్. ఆ యొక్క స్టూడెంట్ యొక్క మానసిక స్థితిని బట్టి, హ్మ్. ఆ ప్రాంతం యొక్క విలువల్ని బట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని బట్టి జరగాల్సినటువంటి 2 వే కమ్యూనికేషన్. హ్మ్. ఇట్ ఈస్ నాట్ 1 వే కమ్యూనికేషన్. హ్మ్. సో అందుకని నువ్వు ఏమి ఏఐ రాని, ఏమైనా రాని, అవి ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వగలుగుతాయి గానీ, జ్ఞానాన్ని ఇవ్వలేవు. హ్మ్.